అంతా నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుతాము, ధ్యానపూర్వకంగా చదువుదాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు భయభక్తులు గల వారులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒకియున్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణములు విమోచించును, ఆయన సేవ ఈ కీర్తన చదివించడానికి గల కారణం ఏమంటే, ఈరోజు మరి ప్రత్యేకంగా కృతజ్ఞత కోరికలు, అవునా కదా? ఏంటి రత్న మరి వారు ప్రార్థించి మరి ప్రేమించిన రత్న భర్త అయిన గనిగారు గడిచిన కాలంలో ఎంతో ప్రాణాపాయ పరిస్థితి. నిజంగా హాస్పిటల్కి వెళ్ళి మేము ప్రార్థిస్తూ వచ్చాం. దర్శించినప్పుడు అసలు బీపీ ఎంత స్పీడ్గానో పడిపోతూ ఉంది అంటే చెప్పుకుంటూ వచ్చారు. కానీ నేను ఒకటే అని ప్రార్థన చేశారు. నేను ఒక మాట అన్నాను, అన్నా దేవుడు నీకు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి నడిపిస్తాడు అని నేను నా నోటితో మరి అన్నాను. రవికి వినబడిందో లేదు, రవి వినబడిందా? అసలు సోయిలోనే లేవేమో. ఏదేమైనా కానీ మన సంఘంలో కొంతమంది చిన్నాన్ని అన్నాడు అంటే కనుక ఆ ప్రకారంగా దేవుడు చేస్తాడని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. కనుక ఆ సహోదరునితో అన్నాను, భయపడకూడదు, దేవుడు నిన్ను క్షేమకరంగా తీసుకొస్తాడు. అదే ప్రకారంగా ఈ రోజు నాడు వారు మరలా చేర్చబడి సంఘంలో తిరిగి క్షేమకరంగా వచ్చి ఈ కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అనేకమైన శ్రమలు అతని జీవితంలో వచ్చినప్పుడు అక్కడ అంటున్న 4వ వచనంలో, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మరి రవికాంత సోయందో లేదో కానీ రత్న అయితే కన్నీటితో ఇదే విధంగా ప్రార్థన చేసింది. రత్నయ్య కాదు, రవిని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఆయన రవిని క్షేమంగా మళ్ళీ మంచి ఆరోగ్యాన్ని గ్రహించి తీసుకురాము. ఆయన లేకపోతే ఇలాగే మైకి కోత వచ్చేతనే ఉంటుంది, అవునా కదా? ఎవరు అక్కడ పట్టించుకునే వాళ్ళు ఉండరు. రవి చాలా ఇంపార్టెంట్ కదా. కనుక దేవుడు మరలా తీసుకుని వచ్చాడు. ఇక్కడ చాలా మాటలు రాయబడి ఉన్నాయి. మరొక మాట 17వ వచనం, ఈ అధ్యాయం అంతా నాకు ఎంతో ఇష్టమైన మాట. కృతజ్ఞత కూడికైనా అది ఏదైనా సరే, పుట్టినరోజు అయినా సరే నేను ఇదే మాటలు చెప్తూ ఉంటాను. 17వ వచనంలో, నీతిమంతుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను,
వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. కనుక నీతిమంతునిగా ఉన్నప్పుడు అనేకమైన ఆపదలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే మనం ఈ లోక యాత్రలో నిర్భరంగా ఎలా వెళ్ళాలి? దేని గురించి గాబరా పడకూడదు. చక్కగా దేవుడిచ్చి కడుపు నిండా తిని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని దేవుని సన్నిధిలో విశ్రాంతి దినాన్ని తప్పకుండా కనపడాలి. ఈరోజు కనపడాలి. ఆదివారం పని పెట్టుకోకూడదు. ఆదివారం ఏం పెట్టుకోకూడదు. దేవుడు అన్నాడు, ఈ బాడీకి ఆ రోజు ఏం కావాలి? రెస్ట్ కావాలి. ఏం కావాలి? రెస్ట్. దేవుని సన్నిధిలో సంతోషించాలి. కనుక ఎక్కువ గాబరా పెట్టేసుకుని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్కి పెట్టకూడదు. చక్కగా నెమ్మదిగా జీవితాన్ని ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ను ఆనందంగా ఉండడానికే దేవుడిచ్చిన మేలైన పదార్థాలను మనం ఈ లోకంలో చక్కగా తీసుకోవాలి. పళ్ళు ఏంటి, బైబిల్ గ్రంథంలో చాలా అమూల్యమైన సంగతులు ఉన్నాయి. ఏంటి, ఒలీవ నూనె అంట. ఆలివ్ ఆయిల్ ఎంతమంది వాడుతున్నారు? అసలు ఎప్పుడైనా కొన్నారా ఆలివ్ ఆయిల్? నేను కొన్నాను. లతమ్మ గారు కొన్నారంట. ఏంటి, ఇజ్రాయేల్ వెళ్ళి తీసుకొచ్చాను. ఇజ్రాయేల్ అవసరం లేదు. ఏంటి, మన కొయ్యగూడులో కూడా దొరుకుతూ ఉంటుంది. అయితే క్వాలిటీయో కాదో తెలియదు. ఖర్జూరం ఉంటుంది కదండి. ఖర్జూరం బైబిల్లో ఉందా లేదా? అలాగే దానిమ్మ పళ్ళు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇలాగూ ఏదైతే అమూల్యమైందో వాటిని మనం చక్కగా తినాలి. ఎప్పుడు పచ్చిపులుసేయాలి. ఏదేమైనా సరే ప్రభు ఈ రోజు నాడు అన్నయ్య మన అందరికీ ఆశీర్వాదకరంగా చక్కగా కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేయడానికి ప్రభు తిరిగి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, చివరి మాట, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచాలి. మనము ఈ లోకయాత్రలో సాగేటప్పుడు అనేక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అది ఏది మేలైందో ఏది కీడైందో మనం ఎరిగిన వారు కదండి. అందుకనే కీర్తనకారుడు, ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించు, నీవు నాకు ఉపదేశించు, ఏది మేలైందో అది ఉపదేశించు అంటాడు. కనుక కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా యెహోవా తన సేవకుని ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచరు. దేవుని సన్నిధికి వచ్చిన ఎవరిని ప్రభు విడిచిపెట్టేవాడు. కనుక ఆయన శరణు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈరోజు ఈ శుభదినాన్న చక్కగా ప్రార్థించిన ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానించి రవి గారి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. కనుక వారి కుటుంబం కొరకు ఇంకా మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, మొన్న రత్నాక 17 అడిగాడంట. 10 లక్షలు ఎంతమందికి అప్పు ఉంది అంటే రత్నాక కూడా నేను ఆ రోజు నేను లేను, రత్నాక కూడా చెయ్యెత్తిందంట. కనుక మరి అప్పు ఉండటం కూడా మంచిదే, కానీ అప్పు ఉంటే బీపీ వస్తుందేమో. కనుక ఆ అప్పులు చెయ్యొద్దు. చక్కగా నెమ్మదిగా ప్రభు ఇచ్చిన దానిలో ఆరోగ్యంగా మీరందరూ ప్రశాంతంగా ప్రభువులో దినదినము వర్ధిల్లుతూ ఆయన పోలికలోకి మార్చబడాలని, అందరికీ దీవెనకరంగా ఉండాలి మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను.